తెలంగాణలో 15 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ త్వరలో బీజేపీలో చేరబోతున్నాడని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ చేయలేని అభివృద్ధిని తాము చేసి చూపించామన్నారు మంత్రి కొండ సురేఖ. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బీజేపీ బీఆర్ఎస్కు లేదన్నారు. ఎంపీగా గెలిపిస్తే అసలైన అభివృద్ధి ఏంటో చూపిస్తానన్నారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీల మధు ముదిరాజ్. తనను మెదక్ సెగ్మెంటు ప్రజలు దీవించి పార్లమెంటుకు పంపాలని కోరారు. ఈనాటి ఈ ఉత్సాహము, మీ నమ్మకము, నాయకత్వం మీద ఉన్న ప్రేమని చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. 9.5 సంవత్సరాల సుదీర్ఘ దొరపాలన, స్వేచ్ఛ లేని పాలన, దోపిడీ పాలన, మౌనంగా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు తిరగబడి దొరపాలనకు చరమగీతం పాడి ఇలా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా చేసి 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు నిలబెట్టుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. 4 నెలల ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రి గారు 4 నెలల అయింది దిగిపోయని తెలియక ఇంకా తనే ముఖ్యమంత్రి అనే సోయిలో ఉండి తనే ముఖ్యమంత్రి అని ఊహాజనకంగా ఆలోచిస్తూ ఏదో ఎర్రివాగుళ్ళు వాగుతున్నారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ఫామ్ హౌస్కే కేసీఆర్ గారిని పరిమితి చేశారన్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ వారు ఇంకా గ్రహించట్లే, వారు మర్చిపోతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి అనే దొరపోకల్లోనే వారి భాష ఉంది. మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది వస్తారు, 30 మంది వస్తారని చెప్తారు. ఏమి చూసి నీ పార్టీలోకి వస్తారని నీ గడ్డని నువ్వు చెప్తున్నా, నీ గడ్డ మీదకి వచ్చి నేను అడుగుతున్నా. నిన్ను నమ్మి, నీ పార్టీని నమ్మి ఏ ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ నీ పక్కన రారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ దుకాణం బంద్. నువ్వు అతి కొద్ది రోజుల్లోనే బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నావు. నీ ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఇక్కడున్న కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యలేదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. 9.5 సంవత్సరాల కాలంలో మీరు చెయ్యని పనులు కేవలం 4 ఏళ్లలో చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీకు అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎంత దుర్మార్గుడో, దోపిడీదారో, మరి ప్రజలను ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన్ని ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను. మరి మోడీ గురించి కూడా ఇక్కడ చెప్పాలి. మరి నల్లధనం 15 లక్షలు వేస్తా అన్నాడు, 15 పైసలు కూడా ఒక్కరి అకౌంట్లో కూడా వేయలేదు. అదానీ అంబానీలకు కొమ్ము కాస్తూ నిరుపేదల జీవితాలతో ఆడుకున్న మోడీని కూడా గద్దె దింపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరూ కూడా మరి మన నీలం మధు బీసీ బిడ్డ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు, తల్లి తండ్రి లేరు. మరి మీరే తల్లి తండ్రిగా మీకు సేవ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు. కాబట్టి ఆయనకు చేతి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలియజేసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ఈరోజు నాకు ఈ మెదక్ గడ్డ ఒక చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ. ఆ మెదక్ గడ్డ మీద ఈ పేదింటి బిడ్డకు మా రేవంత్ అన్న సహకారంతో ఈరోజు మెదక్ పార్లమెంట్ సీట్ ఇచ్చిర్రు. ఆ సీటును కూడా మన అందరం కూడా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలి. గెలిచిన తర్వాత కూడా 7 సెగ్మెంట్లలో ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని, అదేవిధంగా ఇన్ఛార్జీలను అందరినీ కలుపుకొని అక్కడ ప్రతి వారంలో ఒక రోజు అదే కాన్స్టిట్యున్సీలో ఉండి ఇద్దరం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకే.